మారకూడదు, మన విశ్వాసం మారకూడదు, మన ఆత్మీయ జీవితం మారకూడదు. మనం దేవుని వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి చెప్పండి? అందుకని ఎబ్రీ చక్కని మాట ఉంది, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపే చూచుచు అంటండి. హల్లెలూయా. ఎవరు మన ప్రభు? విశ్వాసమును కర్త. ఇప్పుడు మన విశ్వాసంతో నడవాలని చెప్పాను, విశ్వాసం లేకపోతే కలిసి నడవలేమని చెప్పాను. మరి ఆ విశ్వాసం బ్రతుకాలం అంతా స్టేబుల్గా మనలో ఉండాలి అంటే ఆ విశ్వాసం కర్త అయిన ఆయన వైపు చూడగలిగితే నడవగలుగుతాం. మీరేమంటారు? హల్లెలూయా. బ్రహ్మాండంగా నడవగలుగుతాం మన జీవితాలు. కాబట్టి అందుకనే ఆయన వైపు చూడాలి. ప్రభు అందుకనే అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు నువ్వు అల్ప విశ్వాసం రానిచ్చావు అని ప్రభు రక్షించాడు అనుకోండి. మీకు తెలియదేం కాదు వాక్యం. కాబట్టి వాళ్ళు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునితో కలిసి నడవాలనే ప్రతి వారం కూడా కలిసి నడవాలంటే విశ్వాసం ఉంటేనే ఆయనతో కలిసి నడవగలుగుతాం. హల్లెలూయా. మరియు చెప్తున్నాను, అది ఎక్కడ తగ్గని మాకండి. అంటే దేవుని మీద మనకున్న నమ్మకం కానీ దేవుని మీద మనకున్న విశ్వాసం కానీ ఎక్కడ మనం ఏం చేయకూడదు, తగ్గనేయకూడదు. అది జాగ్రత్త కలిగి విశ్వాసం